Hello everyone, welcome to my channel Learn with Navapramuk. సో, ఈ రోజు నుండి మనం ఆపరేటింగ్ సిస్టమ్స్ అనే సబ్జెక్ట్‌ని స్టార్ట్ చేద్దాం. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇక్కడ చూడండి రిసోర్సెస్. ఇవే మనకు కావాల్సిన మెయిన్ రిసోర్సెస్ ఈ సబ్జెక్ట్‌కి. సీపీయూ, మెయిన్ మెమరీ, హార్డ్ డిస్క్ అండ్ ఇన్‌పుట్ అవుట్‌పుట్ డివైసెస్. యూ నో రైట్ సీపీయూ అంటే ఇట్స్ ఎ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఏ సిస్టమ్‌కైనా సీపీయూ అనేది కంపల్సరీ. ఏదైనా ఒక సిస్టమ్ రన్ అవ్వాలంటే సీపీయూ అనేది మస్ట్ అండ్ షుడ్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ అంటే ఇట్స్ స్టోరేజ్ డివైస్. ఓకే. ఇన్ డీటెయిల్‌గా అంటే ఇట్స్ సెకండరీ స్టోరేజ్ డివైస్. మెయిన్ మెమరీ అనేది ప్రైమరీ స్టోరేజ్ డివైస్. ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి అనేది ఇంకాసేపట్లో చెప్తాను. నెక్స్ట్ థింగ్ ఐఓ డివైసెస్. ఐఓ డివైసెస్ అంటే లైక్ కీబోర్డ్, మౌస్ ఏదైనా అవ్వచ్చు. సో, ఇక్కడ చూడండి. ఇదే మన ఆపరేటింగ్ సిస్టమ్స్ యొక్క హ్యాండ్ రిటెన్ నోట్స్. ఈ నోట్స్ నేనే రాసాను. సో, దీంట్లో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి రిసోర్సెస్ ఇందాకే డిస్కస్ చేసాము. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫోకసింగ్ ఏరియా. యాక్చువల్‌గా ఎర్లియర్ డేస్‌లో ఈ మెయిన్ మెమరీ అనే కాన్సెప్ట్ లేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇది హార్డ్ డిస్క్. డిస్క్ సింబల్ ఇలాగే మనం రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ సీపీయూ. సీపీయూని సర్కిల్‌లో రిప్రజెంట్ చేసుకుంటాం. ఎర్లియర్ డేస్‌లో ఈ మెయిన్ మెమరీ అనే కాన్సెప్ట్ లేనప్పుడు హార్డ్ డిస్క్ అండ్ సీపీయూ మాత్రమే వాడేవాళ్ళం. ఏదైనా ప్రోగ్రామ్స్‌ని ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి. సో, ఇక్కడ మీరు చూడండి హార్డ్ డిస్క్ స్పీడ్ ఎంత 10⁻³ సెకండ్స్ అంటే మిల్లీ సెకండ్స్. సీపీయూ యొక్క స్పీడ్ ఎంత 10⁻৯ సెకండ్స్ అంటే నానో సెకండ్స్. సో, యాస్ కంపేర్డ్ టు సీపీయూ హార్డ్ డిస్క్ అనేది చాలా స్లోగా ఉంటుందనమాట. సో, దీనివల్ల మనం అవుట్‌పుట్స్ అనేవి ఫాస్ట్‌గా గెయిన్ చేసుకోలేం. సో, టు అవాయిడ్ దిస్ ప్రాబ్లమ్ మెయిన్ మెమరీ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఈ మెయిన్ మెమరీ అనేది హార్డ్ డిస్క్ కంటే స్పీడ్‌గా ఉంటుంది. లైక్ 10⁻⁻6 సెకండ్స్ అంటే మైక్రో సెకండ్స్ అన్నమాట. దీని స్పీడ్ ఇన్ బిట్వీన్ హార్డ్ డిస్క్ అండ్ సీపీయూ మధ్యలో ఉంటుంది. ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మనకు అర్థం కావాలి. ఎప్పుడైనా మనము ఒక ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ నేను హార్డ్ డిస్క్‌లో సేవ్ చేస్తా. లైక్ పీ1, పీ2 ఇవి నా ప్రోగ్రామ్స్. నేను ఈ పీ1 అనే ప్రోగ్రామ్‌ని ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి. ఫస్ట్ నేను దీన్ని మెయిన్ మెమరీలో పెడతా అన్నమాట. ఈ మెయిన్ మెమరీలో పెట్టినప్పుడు దీంట్లో మళ్ళీ ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. ప్రోగ్రామ్ అంటే సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్. సీపీయూ ఎట్ ఎ టైమ్ ఒక్క ఇన్‌స్ట్రక్షన్‌నే ఎగ్జిక్యూట్ చేస్తది. సో, ఇది ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు హార్డ్ డిస్క్ నుంచి కాకుండా మెయిన్ మెమరీతో కాంటాక్ట్‌లో ఉంటది సీపీయూ అనేది. ఈ డయాగ్రామ్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోయి ఉంటది. సో, ఇక్కడ చూడండి వెనెవర్ వి ఆర్ సేవింగ్ ఎ ప్రోగ్రామ్ ఇట్ ఈస్ గెటెడ్ సేవ్డ్ ఇంటూ హార్డ్ డిస్క్. ఓకే. హార్డ్ డిస్క్‌లో సేవ్ చేస్తాం. హార్డ్ డిస్క్ నుంచి మెయిన్ మెమరీకి పంపిస్తాం. మెయిన్ మెమరీ నుంచి సీపీయూ తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తది. సో, యూఎస్‌లో ఈ ఫోకసింగ్ ఏరియా అనేది చాలా ఇంపార్టెంట్. ఇది అర్థం కావాలి. ఇది అర్థమైతే వేరే కాన్సెప్ట్స్ మనకి ఇది ఒక బేస్ లాంటిదన్నమాట. ఈ ఫైల్ సిస్టమ్ అవ్వచ్చు, మెమరీ మేనేజ్‌మెంట్ కాన్సెప్ట్ అవ్వచ్చు, సీపీయూ షెడ్యూలింగ్ అండ్ సీపీయూ షెడ్యూలింగ్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా మనం ఫర్దర్ వీడియోస్‌లో డిస్కస్ చేద్దాం. బట్ ఇది బేసిక్ కాన్సెప్ట్. సో, హోప్ మీకు ఈ ఫోకసింగ్ ఏరియా గురించి అర్థమైందనుకుంటున్నాను. మీకు కావాలంటే ఇన్ డీటెయిల్‌గా ఇక్కడ నోట్స్ కూడా రాసాను. దీన్ని మీరు నోట్ చేసుకుంటే ఇంకా బెటర్. అండ్ ఈ పీడీఎఫ్‌ని కూడా నేను ఫర్దర్ వీడియోస్‌లో ఇస్తాను. నెక్స్ట్ థింగ్ ఇక్కడ ప్రోగ్రామ్ అంటే ఏంటో చూడండి. ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. హై లెవెల్ లాంగ్వేజ్, లో లెవెల్ లాంగ్వేజ్. సో, ఇన్ హై లెవెల్ లాంగ్వేజ్ మనకి సి, సి++, జావా వీటిని మనం హై లెవెల్ లాంగ్వేజ్‌లో అని అంటాం. అండ్ ఈ లో లెవెల్ లాంగ్వేజ్‌లో మనకి అసెంబ్లీ బేస్డ్ లాంగ్వేజ్ ఉంటది. సో, థిస్ ఈస్ ఆల్ అబౌట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వీడియోలో సాఫ్ట్‌వేర్ గురించి అండ్ ఇట్స్ టైప్స్ ఏంటనేది డిస్కస్ చేద్దాం. హోప్ ఈ వీడియో మీకు అర్థమైందనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.